మొత్తం చూసిన తర్వాత నాకు ఒక డౌట్. ఫస్ట్ అల్ట్రాన్ గా అంకుల్ గారిని ఎవడు తీసుకున్నాడు? అసలు ఈ అంకుల్ గారు ఎడ దొరికిండు మీకు? అసలు అల్ట్రాన్ క్యారెక్టర్ కి అంకుల్ గారు సెట్ అవుతారని ఎప్పుడు అనుకున్నాడు? లైక్ వాడిని పట్టుకోండి ఫస్ట్. అసలు ఈ అంకుల్ గారు ఏంది అసలు నాకు అర్థం కాలే. హార్ట్ చూస్తావా? చితా 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 సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే విజన్ క్వెస్ట్ అని ఒక మార్వెల్ టెలివిజన్ షో రిలీజ్ చేస్తున్నారు అనమాట. ట్రైలర్ వచ్చింది, దానికి రియాక్షన్ వీడియో చేయబోతున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే దీనికి వ్యూస్ ఏమి రావు. ఈ విజన్ క్వెస్ట్ గురించి ఎవరికి తెలియదు. దీని గురించి మీకు తెలియాలంటే మీరు వాండా విజన్ చూడాలి. వాండా విజన్ చూస్తే మీకు అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. సో లెట్స్ బిగిన్ ద షో. Before you started working here, I remember when you'd come in all the time with that redhead. I was a different person back then. How about now? Anyone waiting for you tonight? No. Home is just me. నాకు తెలిసినంత వరకు వాండా ఎలా అయితే ఒక ఎంటైర్ విలేజ్ ని జనరేట్ చేసిందో తన కేఎస్ మ్యాజిక్ వల్ల, విజన్ కూడా సేమ్ అలానే తన బ్రెయిన్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్ ని జనరేట్ చేసుకున్నాడు మన వైట్ విజన్. సో ఇప్పుడు ఆ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అని మనకు చూపిస్తున్నారు అనమాట. ఇదే జరుగుతుంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. మీరు గమనిస్తే కూడా సీన్ కూడా ఇట్లనే ఉంది. Who am I? I was an Avenger, but I'm not a hero anymore. I have his face, but not his virtue. All I have is his name. Welcome home, Vision. కాదు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ విజన్ యొక్క బ్రెయిన్ లో ఏం చేస్తున్నారు యాక్చువల్ గా? ఇక్కడ మనం కొంచెం జూమ్ చేస్తే, సో ఈ ఫ్యాట్ పర్సన్ బ్యాడ్జ్ మీద డమ్మీ అని ఉంది. అండ్ ఇంకొక మన టోనీ స్టార్క్ దగ్గర 2 నార్మల్ రోబోట్స్ ఉంటాయి, 2 ఒక్కొక్క చేతున్న రోబోట్స్ ఉంటాయి. వాళ్ళిద్దరు ఇదంట. ఈ ఫీమేల్ ఏమో ఫ్రైడే అంట, ఈ మేల్ ఏమో జావేస్ అంట. సో ఇవన్నీ కూడా మన విజన్ బ్రెయిన్ లో, ఇవన్నీ ఏఐస్, టోనీ స్టార్ దగ్గర ఉన్న అన్ని ఏఐస్ కూడా కలిసి విజన్ బ్రెయిన్ లో ఒక ఎంటైర్ వన్ ని జనరేట్ చేసుకొని విజన్ కి వాటికి మధ్యన ఉన్న ఇంటరాక్షన్స్ ని విజన్ క్వెస్ట్ చూపిస్తుందేమో. సో అట్లనే ఉందనుకుంటా నాకు తెలిసినంత వరకు. This house is getting crowded, Vision. Ultron! ఏ అల్ట్రాన్ Avatars only. నేను అవుతారు సార్. Sir, I cannot overstate the dangers of keeping him around. Yes. కాదు, వీడు అల్ట్రానా? అరే నేను అల్ట్రాన్ ని కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన బ్రో. అల్ట్రాన్ వస్తుందంటే ఎట్లుండాలి? అల్ట్రాన్ చూస్తే భయం రావాలి. అంకుల్ గాని పెట్టిరేంద్రా అల్ట్రాన్ లాగా. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, నాకు అసలు అల్ట్రాన్ క్యారెక్టర్ లా అంకుల్ గారు నచ్చలేదు, టు బి ఫ్రాంక్. But he is Dad, Papa, Peepaw. I'm a stranger to myself. That family wasn't real. You sure about that? I had a father. నాకు తెలిసినంత వరకు ఒక్కసారి అల్ట్రాన్ విజన్ బ్రెయిన్ లోకి వచ్చిందంటే అల్ట్రాన్ కి విజన్ బాడీ కావాలి. సో ఆ విజన్ బాడీ కోసం అల్ట్రాన్ ఎన్ని ఎత్తులైనా వేస్తాడు. అసలుకే మన విజన్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. మీరు కనుక వాండా విజన్ చూస్తే మీకు తెలిసిపోతుంది. లాస్ట్ కి వైట్ విజన్ లా మారి బయటికి వెళ్ళిపోతాడు. దీనిలో కూడా చూపించారు, ఒక పాడుబడ్డ ప్లేస్ లో నార్మల్ గా ఉన్నాడు. ఆ దానిలోనే ఒక వరల్డ్ ని, తన బ్రెయిన్ లో జరుగుతున్న సినారియోస్ ఇవి అనుకుంటా. హౌ విజన్ ఈస్ ఫైటింగ్ విత్ హిస్ ఓన్ బ్రెయిన్ అని చెప్పేసి చూపిస్తారు అనుకుంటా. నాకు ఈ మొత్తం ట్రైలర్ చూస్తే నాకు అట్లనే అనిపిస్తుంది. A machine called Vision. Muzzle tough. It's a boy. How is this possible? Free us all and save your son.
చెప్పలేదా ఇగో ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మన అల్ట్రాన్ ను విజన్ ని కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తాడు. అందుకే ఫ్రీ యాజ్ ఆల్ అంటున్నాడు. ఫ్రీ యాజ్ ఆల్ టు సేవ్ ఇస్ అని అనుకుంటే ఏం చేసిండో తెలియదు. మనకి టీవీ సీరీస్ వస్తేనే తెలుస్తుంది మనకు కూడా. కానీ ఐఎమ్ డామ్ షూర్ ఒక్కసారి అల్ట్రాన్ ఇట్లా వచ్చిందంటే ఈ ఫ్రేమ్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. లైక్ అల్ట్రాన్ ఈస్ ట్రైయింగ్ టు ఓవర్టేక్ ద విజన్ బాడీ యాక్చువల్లీ. సో నా థియరీ అయితే కన్ఫర్మ్ కరెక్ట్ మామ. మీరు బెట్ వేసుకుందాం మనం, సరేనా? అండ్ పక్కన ఫ్రైడే కూడా ఉంది. I wish to understand my purpose. With a genocidal maniac inside your head. ఒక్క నిమిషం ఆగు. నేను ఏదో చూసిన ఒక్క ఫ్రేమ్ లా ఈ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఏదో తెలియట్లేదు యాక్చువల్ గా. Like mortal jeopardy. విజన్ కి ఒక కొత్త న్యూ లుక్ వచ్చింది అనమాట. అండ్ ఇంకొక కొన్ని ఫ్రేమ్లు అయితే అల్ట్రాన్ ఈస్ ట్రైయింగ్ టు ఓవర్టేక్ విజన్ అని క్లియర్ గా చూపిస్తున్నారు. ద మేనియాక్ అంట. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఒక డౌట్. ఫస్ట్ అల్ట్రాన్ గా అంకుల్ గారిని ఎవరు తీసుకున్నాడు? అసలు ఈ అంకుల్ గారు ఎడ దొరికిండు మీకు? అసలు అల్ట్రాన్ క్యారెక్టర్ కి అంకుల్ గారు సెట్ అవుతారని ఎప్పుడు అనుకున్నాడు? లైక్ వాడిని పట్టుకోండి ఫస్ట్. అసలు ఈ అంకుల్ గారు ఏంది అసలు నాకు అర్థం కాలేదు. అంతా బాగానే ఉంది, లైక్ అన్ని ఓకే, దాని పక్క మీద అదంతా బాగానే ఉంది. సైడ్కి ఫ్రైడే ఉంది, జార్విస్ ఉన్నాడు, పక్కన డమ్మీ ఉంది, ఇంకొక రోబోట్, అవతార్స్ అవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, అదంతా ఓకే. కానీ అల్ట్రాన్కి అంకుల్ గారిని వేయడమేంద్రా? అంకుల్ గారు కూడా సగం ఉన్నాడు దానిలో, విజన్ పక్కనే సగం ఉన్నాడు అల్ట్రాన్. అరే పిల్ల బచ్చా మార్వల్ ఏది పడితే అది చేస్తారేంద్రా, ఏదో ఒకటి చెడగొడతారు. అంతా మంచిగానే ఉంది అనుకునే టైంలో ఏదో ఒకటి చెడగొడతారు.